అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. సైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మానుష్యంగా నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు శ్మశాన వాటికలో కూడా పడుకోకూడదు. పడుకొని ఉన్నవారిని అకస్మాత్తుగా నిద్రలేపకూడదు. విద్యార్థిని, నౌకరు మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొల్పవచ్చును. ఆరోగ్యవంతులు ఆయుర్రక్ష కోసం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి ప్రాప్తిస్తుంది. విరిగిన పడకపై ఎంగిలి మొహంతో పడుకోవటం నిషేధం. నగ్నంగా వివస్త్రులై పడుకోవద్దు. తూర్పు ముఖంగా తలపెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తలపెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరమ వైపు తలపెట్టి నిద్రించిన హాని, మృత్యువు. ఇంకా దక్షిణ ముఖంగా తలపెట్టి నిద్రించినాచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. పగటి పూట ఎప్పుడూ కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో ఒక ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తంలో 45 నిమిషాలు నిద్రిస్తారు. పగటి పూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగజేస్తుంది. పగటి పూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకునేవారు రోగి మరియు దరిద్రులు అవుతారు. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం అంటే సుమారు 3 గంటల ముందు తరువాతనే పడుకోవాలి. ఎడమ వైపు పడుకోవటం వలన స్వస్థత లభిస్తుంది. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎప్పుడూ నిద్రించకూడదు. యముడు మరియు దుష్టగ్రహముల నివాసము ఉంటాయి. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడతాయి. గుండెపై చేయి వేసుకుని చెట్టు యొక్క భీము కింద కాలుపై కాలు వేసుకుని నిద్రించరాదు. పడక మీద త్రాగటం, తినటం చేయకూడదు. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. పడుకొని చదవటం వలన నేత్రజ్యోతి మసగబారుతుంది. ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.